షల్వార్ అండ్ టాప్. ఇప్పుడు టాప్ కొలతలు బాడీ కొలతలు ఎలా అంటే లెంత్ 39, ఇవి బాడీ మెజర్మెంట్స్ ప్రకారము. చెస్ట్ రౌండింగ్ 38, షోల్డర్ 15, వెస్ట్ రౌండింగ్ 34, front neck 6, back neck as it is 6, sleeve rounding 12, sleeve length 8, ఓకే. ఇవి బేసిక్ టాప్ యొక్క మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ తీసుకునే విధానము. ముందుగా మనకు ఫస్ట్ లెంత్ కావాలి, తర్వాత చెస్ట్ రౌండింగ్, షోల్డర్, వెస్ట్ రౌండింగ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, స్లీవ్ రౌండింగ్ అండ్ స్లీవ్ లెంత్. ఈ కొలతలతో మనం బాడీ మెజర్మెంట్స్ని మార్క్ చేసుకుందాము. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత లెంత్, కానీ దానికి ముందుగా మనం తీసుకోవాల్సింది క్లాత్. 2 పార్ట్స్గా చేసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్, ఇది డిజైనర్ టాప్ కాబట్టి మనం డిజైనర్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ డిజైనర్కి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకోవాల్సింది లెంత్. ఆ లెంత్ తీసుకునేటప్పుడు మనము ఈ బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ముందుగా మనం స్టిచ్చింగ్ కోసము మెజర్మెంట్ వదిలేసుకోవాలి. మనం హెమ్ లైన్ కుట్టుకుంటాం కాబట్టి కింద 1 ఇంచ్ గ్యాప్తో హెమ్ లైన్ కొట్టేసుకోవాలి. అలాగే పైన మనం హెమ్ చేసుకుంటాం కాబట్టి పైన మనం కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కాబట్టి అక్కడ కూడా మనం 1/2 ఇంచ్ వదిలేసుకొని మిగతాది మనం లెంత్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇది బాడీ మెజర్మెంట్స్కి వచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకోవాల్సిన మెథడ్. మనకి ఎంత వచ్చింది, ఈ డిజైనర్ది కాబట్టి చూసుకొని చేసుకోవాలి. ఓకే, మనకి 42 వచ్చింది. ఓకేనా, మనకు కావాల్సింది 39. కాబట్టి అలాగే మనకి ఈ నెక్ డిజైనర్ కూడా వచ్చింది కాబట్టి ఈ నెక్ డిజైన్ చూసుకొని మనకి యాక్చువల్లీ కావాల్సింది నెక్, ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత కావాలి 6. ఓకే, ఆఫ్. ఇక్కడి నుంచి మనం లెంత్ తీసుకోవచ్చు 39. మనకు కావాల్సిన కొలత 39. పెట్టుకొని మనకి ఎక్కడి వరకే కావాలో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి.
ఓకే లెంత్ తీసేసుకున్నాం. తర్వాత మనం తీసుకోవాల్సింది చెస్ట్ రౌండింగ్. ఈ చెస్ట్ రౌండింగ్ తీసుకునేటప్పుడు చెస్ట్ డౌన్ తీసుకొని చెస్ట్ రౌండింగ్ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ డౌన్ ఎలా తీసుకోవాలి? చెస్ట్ రౌండింగ్ 1/4 చేసుకొని -1 ఇంచ్. చెస్ట్ డౌన్ అంటే ఎలా వస్తుంది మనకి? షోల్డర్ నుంచి చెస్ట్ డౌన్ వస్తుంది. ఆ షోల్డర్ ఎక్కడ వస్తుంది మనకి? పైన వస్తుంది, పై పార్ట్లో వస్తుంది. చెస్ట్ డౌన్ ఎలా తీసుకోవాలి? షోల్డర్ నుంచి చెస్ట్ డౌన్ తీసుకోవాలి. ఈ చెస్ట్ డౌన్ తీసుకునేటప్పుడు మనం చెస్ట్ రౌండింగ్ 1/4 చేసుకొని, చెస్ట్ రౌండింగ్ ఎంత? 38. 38/4 ఈజ్ ఈక్వల్ 9.5. 9.5 -1 inch is equal 8.5. 8.5 chest down. 8 chest down. ఎక్కడి నుంచి మనం షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ డౌన్ తీసుకోవాలి. చెస్ట్ డౌన్ తీసుకున్నాం కదా. చెస్ట్ డౌన్ ఎంత వచ్చింది? 8.5. ఓకే, 8.5 మార్క్ చేసుకున్న తర్వాత దీని మీద చెస్ట్ రౌండింగ్ పెట్టుకోవాలి. చెస్ట్ రౌండింగ్ ఎలా తీసుకోవాలి? లూజ్ మెజర్మెంట్స్ గార్మెంట్కి అయితే ఒక విధంగా, అదే టైట్ గార్మెంట్కి అయితే ఒక విధంగా తీసుకోవాల్సింది. దీంట్లో ఇప్పుడు మనం తీసుకునేది లూజ్ గార్మెంట్ అన్నమాట. లూజ్ గార్మెంట్ తీసుకునే విధానం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెస్ట్ డౌన్ లైన్ మీద చెస్ట్ రౌండ్ పెట్టుకోవాలి. చెస్ట్ రౌండింగ్ ఎలా పెట్టుకోవాలి? లూజ్ గార్మెంట్కి 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ ప్లస్ 1.5 పెట్టుకోవాలి. 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ ఎంత వచ్చింది మనకి? 9.5. 9.5 ప్లస్ 1.5 11. 11. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది షోల్డర్ ఎంత మనకి? 15 అన్నమాట. 15 అయితే హాఫ్ ఆఫ్ ది షోల్డర్ తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ ది షోల్డర్ తీసుకోవాల్సింది ఇక్కడ మనకి షోల్డర్ లైన్ పైన ఉంటుంది కాబట్టి మనం షోల్డర్ పైన తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ ది షోల్డర్ అంటే 15లో హాఫ్ 7.5. ఓకే, 7.5. ఈ 7.5కి స్ట్రైట్గా మనం చెస్ట్ డౌన్ లైన్ గీత మీదకి మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ మీద 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మన షోల్డర్ని డౌన్ చేసుకోవాలి. మన కాలర్ బోన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం డౌన్ తీసుకుంటే మనకి కరెక్ట్గా డ్రెస్ మేకింగ్ అవుతుంది. అలాగే హాఫ్ ఆఫ్ ది షోల్డర్ తీసుకున్న తర్వాత మనకి సైడ్ నెక్ పెట్టుకోవాలి. సైడ్ నెక్ పెట్టుకునేటప్పుడు మినిమం మనకి ఈ సైజ్కి వచ్చేటప్పటికి సైడ్ నెక్ ఎంత వస్తుంది? 2/3/4 అంటే 2.5 లేదా 3. మనం 2.5 పెట్టుకుందాం. ఇంతకు మించి మనం పెట్టుకుంటే ఈ సైడ్ నెక్ కనుక ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి 2.5 పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్ లైన్ మీద షోల్డర్ లైన్ గీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి క్రాస్గా మార్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకేంటి? వెస్ట్ రౌండింగ్. ఈ వెస్ట్ రౌండింగ్ తీసుకునేటప్పుడు మనకి
ఎలా తీసుకోవాలి? వెస్ట్ రన్నింగ్ వచ్చేటప్పటికి లెంత్లో హాఫ్ తీసుకోవాలి. ఈ లెంత్ మొత్తంలో హాఫ్ తీసుకొని వెస్ట్ రన్నింగ్ తీసుకోవాలి. మనకి ఎంత 39 వచ్చింది. 39లో హాఫ్ 20 అంటే 19.5 వస్తుంది. 120 పెట్టుకుందాం. ఓకే 20 పెట్టుకున్నాం కదా. దీనికి లైన్ మార్క్ చేసుకొని దీని మీద మనకి వెస్ట్ రన్నింగ్ పెట్టుకోవాలి. ఓకే, దీని మీద వెస్ట్ రన్నింగ్ పెట్టుకోవాలి. వెస్ట్ రన్నింగ్ ఎంత? మనకి 34. ఈ వెస్ట్ రన్నింగ్ కూడా మనం 1/4 ఆఫ్ ది వెస్ట్ రన్నింగ్ ప్లస్ వన్ ఇంచ్. వెస్ట్ రన్నింగ్ 34 ఉంది కదా. 35/4 ఈజ్ ఈక్వల్ 8.5 plus 1 inch 9.5. ఓకే, 9.5 వెస్ట్ రన్నింగ్ పెట్టుకోవాలి. వెస్ట్ రన్నింగ్ 34 అయినప్పుడు 4 పార్ట్స్ చేసుకొని 8.5 plus 1 inch is equal 9.5. 1 inch యాడ్ చేసుకోవాలి. నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ రన్నింగ్కి వెస్ట్ రన్నింగ్కి క్రాస్గా గీ తీసుకొని దీని తర్వాత మనం షేప్ తీసుకోవాలి. ఓకే, 9.5. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? హెమ్ లైన్. హెమ్ లైన్ దగ్గర తీసుకునేటప్పటికి తీసుకునేటప్పుడు కొలతలు ఏంటంటే 1/4 ఆఫ్ ది వెస్ట్ రన్నింగ్ 1/4 ఆఫ్ ది చెస్ట్ రన్నింగ్ ప్లస్ 4 or 5 inches పెట్టుకోవచ్చు మనం. హెమ్ లైన్ మీద క్రింద విడ్త్ 1/4 ఆఫ్ ది చెస్ట్ రన్నింగ్ మనకి 9.5 వచ్చింది. 9.5 ప్లస్ 5 inches. మనకి క్లాత్ ఎంతైతే ఉందో చూసుకొని డిజైనర్ కాబట్టి అంత పెట్టేసుకోవచ్చు, లేదా 4 inches or 5 inches. ఇప్పుడు వెస్ట్ రన్నింగ్ దగ్గర నుంచి హెమ్ లైన్ దాకా లైన్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది మనకి. 1/4 ఆఫ్ ది చెస్ట్ రన్నింగ్ ప్లస్ 4 or 5 inches. ఓకే, మార్కింగ్ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది చంకర ఆర్మ్ రౌండింగ్. ఆర్మ్ రౌండింగ్ తీసుకునేటప్పుడు మనం షోల్డర్ లైన్ గీసుకున్నాం కదా, దీన్ని హాఫ్ మార్క్ చేసుకొని 8 inches 4 inches దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ రౌండింగ్, ఫ్రంట్ పార్ట్ రౌండింగ్. ఓకే, ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది.
మనం షేప్ గీసుకోవాలంటే దీనికి కర్వ్ స్కేల్ అని ఉంటుంది. ఆ కర్వ్ స్కేల్తో మనం గీసుకుంటే ఇక్కడ మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ షేప్లో వస్తుంది మనకి. అలాగే సీమ్ పెట్టుకునేటప్పుడు 1 ఇంచ్ సైడ్ మనకి 1 ఇంచ్ రావాలి. ఏ షేప్ అయితే ఉందో సీమ్ కూడాను అదే షేప్లో రావాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ లేదా పాదం ఖర్చు. అలాగే మనం నెక్ డౌన్ ఒకటి పెట్టుకోవాలి. నెక్ డౌన్ ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత అనుకున్నాం 6 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డౌన్ 6 ఇంచెస్. ఈ సైడ్ నెక్కి ఈ ఫ్రంట్ నెక్కి మార్క్ చేసుకొని, కాకపోతే ఇది డిజైన్ కాబట్టి ఈ షేప్లోనే మనం తీసుకొచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ కూడా 6 ఇంచెసే కాబట్టి దీనికి రౌండ్ షేప్ వస్తుంది. ఇది బ్యాక్ది, ఇది ఫ్రంట్ది. ఓకే, అలాగే హెమ్ లైన్ దగ్గర కరువు కావాలి మనకి. ఈ కరువు తీసుకునేటప్పుడు హెమ్ లైన్లోని హాఫ్ పార్ట్ తీసుకొని 13లో హాఫ్ 6 1/2 6 1/2 తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కరువు గీసుకోవాలి. స్టూడెంట్స్, ఇప్పుడు మీకు లైన్గా పాయింట్ వైజ్గా మీకు వస్తుంది. ఎలా మార్క్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఫస్ట్గా ఏం పెట్టుకోవాలి, లెంత్ పెట్టుకునేటప్పుడు ఫుల్ లెంత్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ 39 ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చెస్ట్ డౌన్ పెట్టుకునేటప్పుడు 1/4 ఆఫ్ ది చెస్ట్ డౌన్ని -1 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ చెస్ట్ డౌన్ మార్క్ లైన్ మీదే చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ ప్లస్ 1 1/2 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి చెస్ట్ డౌన్ లైన్ మీద. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ఎలా వస్తుంది, షోల్డర్ 15 హాఫ్ ఆఫ్ ది షోల్డర్ 7 1/2 మార్క్ చేసుకోవాలి షోల్డర్ లైన్ మీద. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి సైడ్ నెక్ మినిమం 38 సైజ్ అయితే 38 చెస్ట్ రౌండింగ్ ఉన్న వాళ్ళకి 2 3/4 లేదా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. కానీ మనం 2 3/4 మార్క్ చేసుకుంటే షోల్డర్స్ డౌన్ జారు అన్నమాట మనకి. సిక్స్త్ పాయింట్ నెక్ డౌన్ మార్క్ చేసుకునేటప్పుడు నెక్ డౌన్ 6 ఇంచెస్ యాజ్ ఇట్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం.
back neck and front neck. Next point, waist rounding. Waist rounding mark చేసుకునేటప్పుడు half of the full length mark చేసుకొని waist down line mark చేసుకోవాలి. waist down mark చేసుకున్న తర్వాత waist rounding ఆ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. waist rounding 1/4 of the waist rounding plus 1 inch యాడ్ చేసుకొని waist rounding మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పుడు హెమ్ లైన్ మార్క్ చేసుకునేది. హెమ్ లైన్ అయితే హెమ్ లైన్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు హెమ్ లైన్ మీద 1/4 of the chest rounding plus 4 inches or 5 inches. ఇది డిజైనర్ కటింగ్ కాబట్టి 1/4 of the waist ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకున్నాము. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆర్మ్ రౌండింగ్ మార్క్ చేసుకునేటప్పుడు మనము షోల్డర్ లైన్ మీద హాఫ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ రౌండ్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ వచ్చేటప్పుడు లోపలికి తీసుకోవాలి. అలాగే మనం షోల్డర్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఈ డౌన్ 1/2 inch మార్క్ చేసుకొని షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి. అది సైడ్ నెక్ నుంచి 1/2 inch క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది డ్రెస్ మేకింగ్. అలాగే నెక్స్ట్ మనం సీమ్ కోసం 1 inch తీసుకున్నాము సైడ్. అలాగే ఆర్మ్ రౌండింగ్ దగ్గర 1/2 inch తీసుకున్నాము. అలాగే నెక్ దగ్గర కూడాను 1/2 inch లేదా పాదం ఖర్చు సీమ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది టాప్ మేకింగ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు డ్రెస్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా, టాప్ని దీన్ని కట్ చేసే విధానం చూపిస్తున్నాను. హాఫ్ ఇంచ్ ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా, ఆ విధంగానే కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే సీమ్ కోసం తీసుకున్నామో ఆ సీమ్ లైన్ మీద కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏదైతే కొంచెం మనం కట్ చేసుకునే విధంగా డ్రాయింగ్ ఉంటుందో అది ముందుగా కట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ మనకి కొంచెం లోగా ఉంటుంది కాబట్టి రౌండ్ షేప్. ఓకే, బ్యాక్ పార్ట్
ఫ్రంట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ స్లీవ్ మీ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం స్లీవ్ తీసుకుందాం. స్లీవ్ లెంత్ 8 ఇంచెస్. తీసుకునే ముందు 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఫోల్డింగ్ కొరకు 1 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ లెంత్ 8 ఇంచెస్ మార్క్ చేసుకొని స్లీవ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ డౌన్ తీసుకున్నాడు. స్లీవ్ దగ్గర ఆర్మ్ డౌన్ తీసుకున్నప్పుడు 38 సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ లైన్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ రౌండింగ్ 12 ఇంచెస్. ఈ 12 ఇంచెస్లో హాఫ్ ఆఫ్ ది స్లీవ్ రౌండింగ్ ప్లస్ ½ ఇంచ్ లేదా 1 ఇంచ్. హాఫ్ ఆఫ్ ది స్లీవ్ రౌండింగ్ 6 ప్లస్ 1 ఇంచ్ 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆర్మ్ రౌండింగ్ పెట్టుకోవాలి కదా. ఆర్మ్ రౌండ్ పెట్టుకునేటప్పుడు మనం చెస్ట్ రౌండింగ్లోంచి తీసుకోవాలన్నమాట. చెస్ట్ రౌండింగ్ ఎంత 38. దీని మీద 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రౌండింగ్ కోసం 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్. ఇది లూజ్ గార్మెంట్ కాబట్టి 9.5 7. ఈ ఆర్మ్ రౌండ్ గీసుకునేటప్పుడు మనం లెంత్ ఉంది కదా, ఆ లెంత్ మీద లెంత్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ గీసుకొని అలాగే స్లీవ్ రౌండింగ్కి లైన్గా మార్క్ చేసుకోవాలి. ఇదేమో సైడ్ ఖర్చు కోసం. అలాగే పైన కూడా మనం స్టిచ్ కోసము మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్లీవ్ మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని మీకు ఇందాక చెప్పలేదు. ఫస్ట్ మనం 4 పార్ట్స్ చేసుకొని దీన్ని 4 పార్ట్స్ వేసుకున్న తర్వాత ముందుగా ఏం పెట్టుకున్నాము 1 ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ గీసుకున్నాము. నెక్స్ట్ స్లీవ్ లెంత్, నెక్స్ట్ ఆర్మ్ డౌన్ గీసుకున్నాము. ఆర్మ్ డౌన్ గీసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. దీనికోసము 3 ఇంచెస్ పెట్టుకొని ఈ 3 ఇంచెస్ లైన్ మీద ఆర్మ్ డౌన్ లైన్ గీత మీద 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ మార్క్ చేసుకున్నాము. 1/4 ఆఫ్ ది చెస్ట్ రౌండింగ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకున్నాము. ఏది లెంత్ లైన్ గీత మీద నుంచి ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకున్నాము. మనం స్లీవ్ రౌండింగ్ 12 ఇంచెస్ అయితే హాఫ్ ఆఫ్ ది స్లీవ్ రౌండింగ్ ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. ఓకే, ఇది స్లీవ్. దీన్ని కట్ చేయ విధానం చూపిస్తున్నాను.
కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ లో షేప్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ఖర్చుకోరకం పెట్టుకున్నాం కాబట్టి షేప్ జస్ట్ లూజ్ గార్మెంట్ కాబట్టి లైట్గా తీసుకోవాలి. ఇది డిజైనర్ది వచ్చేటప్పటికి ఎదురు ఇలా ఉండాలన్నమాట, ఎదురు బదురుగా రాంగ్ సైడ్ ఉండాలి. ఓకే.